హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్. ఇవాళటి రెసిపీ వచ్చి మలై బన్ అండి. మనకి ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపించే పేరు మలై బన్ అండి. ఎక్కడ చూసినా ఏ ఇరానీ కేఫ్లో చూసినా మనకి మలై బన్ అనేది దొరుకుతుంది. సో అలాంటి మలై బన్ని మనం ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. అండ్ ఇంట్లో చేసుకోవడం వల్ల హెల్తీగా అండ్ అలాగే హైజెనిక్గా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా దీనికోసం ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో 1/2 లీటర్ పాలు వేసుకోవాలండి. ఇక్కడ నేను ప్యాకెట్ పాలు యూస్ చేస్తున్నాను. మీకు దొరికితే ఆవు పాలు కానీ బర్రె పాలు కానీ యూస్ చేసుకోండి. ఇక్కడ నేను ప్యాకెట్ పాలు యూస్ చేస్తున్నాను కాబట్టి 3 టేబుల్ స్పూన్ల పాల పొడి వేసుకుంటున్నాను. ఏ బ్రాండ్ అయినా వేసుకోవచ్చండి. మీరు ప్యూర్ మిల్క్ వేసుకుంటే మాత్రం పాల పొడి వేయాల్సిన అవసరం ఉండదండి. ఈ పాల పొడి అంతా కూడా పాలల్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. పాలను బాగా మరిగించుకోవాలండి. చూడండి, మనకు పాలని బాగా మరుగుతున్నాయి. మనకు పాలు ఇక్కడ 1/2 లీటర్ పాలు వేసుకున్నాం కాబట్టి అవి 1/2 లీటర్ అయ్యేంత వరకు బాగా కలుపుతూ మరిగించుకోవాలి. పాలు మరిగేటప్పుడు ఇలా పైనుండి కిందకు అనడం వల్ల మన టేస్ట్ అండ్ అలాగే టెక్స్చర్ అనేది కూడా చాలా బాగా వస్తుంది. ఇందులోనే ఒక ఇలైచీ వేసుకుంటున్నాను మంచి టేస్ట్ కోసం. ఇక్కడ నేను పౌడర్ వేయట్లేదండి, జస్ట్ ఇలైచీ మాత్రమే వేసుకుంటున్నాను. పాలు మరుగుతూనే ఉంటాయండి. ఇప్పుడు వేరొక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు చక్కెర వేసుకోవాలండి. వేసుకొని చక్కెరనంతా కూడా మనం కలుపుతూ క్యారమిల్క్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేలాగా క్యారమిల్క్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. కానీ చక్కెర అనేది మాడిపోకుండా చూసుకోవాలి. చూడండి, 5 నిమిషాల క్యారమిల్క్ అనేది రెడీ అయిపోయిందండి మంచి కలర్తో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఎక్కువ చేస్తే మాడిపోతుంది కాబట్టి. ఇప్పుడు మనకు పాలు అనేవి బాగా మరుగుతున్నాయి కదండి. ఇందులో మనం రెడీ చేసి పక్కన ఉంచుకున్న క్యారమిల్ అనేది స్లోగా కొద్దిగా వేసుకోవాలండి. ఒకటేసారి వేసేస్తే మొత్తం పొంగుతుంది కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకోవాలండి. క్యారమిల్క్ వేసుకొని అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుతూ మనం పాలను అనేది బాగా మరిగించుకోవాలి. చూడండి, మనం క్యారమిల్క్ వేసిన తర్వాత పాలకు అనేది మంచి కలర్ వచ్చిందండి. ఇలా కలుపుతూ మనం పైకి కిందకి అంటూ మనం పాలను మరిగించుకోవాలి. చూడండి, మనకు పాలు అనేది చిక్కబడ్డం స్టార్ట్ అయ్యాయండి. 5 నిమిషాల పాటు మనకి పాలు అనేది మరిగించుకోవాలండి. చూడండి, 5 నిమిషాల తర్వాత పాలు అనేవి బాగా మరిగిపోయాయి. ఇవి 1/2 లీటర్ పాలు అనేవి రెడీ అయ్యాయండి. మన కన్సిస్టెన్సీ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని స్టవ్ పైన మరో ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ బటర్ వేసుకోవాలండి. బటర్ వేసుకొని ఇక్కడ నేనైతే బన్స్ బేకరీ నుండి తీసుకొచ్చాను. ఆ బన్సే యూస్ చేసుకుంటున్నానండి. ఆ బన్ అనేది 1 నిమిషం పాటు మనం రోస్ట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు మనం ఈ బన్ తీసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి పెట్టేసుకొని 1 కప్లో మనం రెడీ చేసుకున్న మలై వేసుకోవాలండి. వేసేసుకుంటే మన ఎంతో టేస్టీ అయిన మలై బన్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకునే ముందు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ అంత షుగర్ వేసుకోవాలండి. మన టేస్ట్కి సరిపడా షుగర్ వేసుకొని టోస్ట్ చేసిన బన్తో మలై కలుపుకొని తింటే అండి రుచి అయితే మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఎంత టేస్టీగా ఉంటుందో మీరైతే డెఫినెట్లీగా ట్రై చేయండి. అస్సలు మిస్ అవ్వకండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి.